బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ రోజు పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేయనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలతో పాటు కొంతమంది మీడియా పెద్దల ఫోన్లు సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రణీత్ రావు ఫోన్లో చాటింగ్లను పోలీసులు రిట్రీవ్ చేశారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కు భారీగా ముడుపులు అందినట్లు కూడా విచారణలో గుర్తించారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రత్యేక బృందం నేటి నుంచి 7 రోజుల పాటు ప్రణీత్ రావును ప్రశ్నించనుంది. ఎస్ఐబిలో ఎస్ఓటి బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్ రావు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎస్ఐబి ఆఫీసులో తన ఆధీనంలో ఉన్న 17 కంప్యూటర్లలోని డేటాను ప్రణీత్ రావు చెరిపివేయడంతో పాటు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. ఈ విషయం వెలుగు చూడడంతో డీజీపీ రవిగుప్తా ఆయనను విధుల్లో నుంచి తప్పించారు. ఇక దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ప్రణీత్ రావు కేసుకి సంబంధించి అయితే ఇటు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు పోలీస్ కస్టడీలోంచి ఎలాంటి విషయాలను తేల్చే అవకాశం కనిపిస్తోంది రానా? ప్రసన్న, ఇవాళ నుంచి 23వ తారీఖు వరకు కూడా ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించబోతున్నారు. ఈ కస్టడీలో దాదాపు అతని వద్ద పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు అతనికి సహకరించినటువంటి అధికారులు ఎవరుతున్నారో వారందరినీ కూడా ప్రణీత్ రావు కస్టడీలో ఉన్నప్పుడు వారు కూడా పిలిపించి వారి ఎదురుగా కూర్చోపెట్టి ఆల్రెడీ పోలీసులకి ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్లు దొరికాయి కాబట్టి ఆ ఎవిడెన్స్లు బేస్ చేసుకుని వీరందరినీ కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఇప్పటికే బయట చక్కెర కొడుతున్న నేపథ్యంలో కొంత ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో వారిని విచారించడానికి కూడా ఈ యొక్క కస్టడీలో ప్రణీత్ రావు చెప్పే నిజాలకు సంబంధించిన విషయంలో అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వారికి నోటీసులు ఇచ్చి విచారణకి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారించినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఈ కేసుకి దాదాపు 6 మంది సభ్యుల బృందము విచారిస్తున్నారు. ఇటు పంజాగుట్ట కానీ, జూబ్లీ హిల్స్ కానీ, ఫిల్మ్నగర్ కానీ, అలాగే బంజారా హిల్స్ కానీ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు, అలాగే పంజాగుట్ట సంబంధించినటువంటి 2 ఎస్ఐలు, అలాగే జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఏసీపీ, ఈ బృందం అంతా కూడా ఇప్పటికే ప్రణీత్ రావు చేసినటువంటి నేరాలపైన కూడా అనేక కోణాల్లో కూడా వారు విచారించారు. కొన్ని ఎవిడెన్స్లు కూడా సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ రోజు నుంచి విచారణ జరగబోతుంది కాబట్టి 7 రోజుల పాటు రోజుకొకరిని పిలిపించుకొని అతన్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఎస్ఐబి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ మొత్తం సమాచారంతో కూడా డిస్ట్రాయ్ చేయడం కానీ, అలాగే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన విషయంలో ల్యాప్టాప్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, అలాగే హార్డ్ డిస్కులు కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలక్ట్రానిక్ కట్టర్స్ తీసుకొని వచ్చి మరీ ధ్వంసం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎస్ఐబి అధికారులు చాలా తీవ్రంగానే పరిగణించారు. దాని తగ్గట్టుగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇతనికి ఎవరైతే ప్రమోషన్కి సహకరించారు, ఎందుకంటే అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఇంత తక్కువ సమయంలో డిఎస్పీ స్థాయి వరకు వెళ్ళారు కాబట్టి వారు ఏ ఒక్క క్రైటీరియా తీసుకుని అతనికి ప్రమోషన్ ఇచ్చారన్న తరఫున కూడా పోలీసులు విచారణ చేయబోతున్నారు. అయితే ఈ వారం రోజుల నుంచి కూడా అత్యంత కీలకంగానే పోలీసులు భావిస్తున్నారు. చాలా సంచలనమైనటువంటి నిజాలు అనేది బయటకు వస్తాయనేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. థ్యాంక్ యూ రానా.